అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ శుభోదయ వందనములు. ప్రభువు మరొకసారి మనందరినీ కూడుకొని ఈ యొక్క మాటలు చెప్పడానికి ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతకి ఆయన స్తోత్రములు. ప్రార్థన చేసుకుని ఈ నా మాటలు ప్రారంభించుకుందాం. సకల శోర్వాదముకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన యొక్క గొప్ప ధన్యతకి స్తోత్రములు. అయ్యా, మీరెంతగానో మా మీద ప్రేమ చూపించి మీ యొక్క మాటలు మేము చెప్పుచుండగా మీరే కృపను చూపించి మీరే మీ దయ నుంచి మీ యొక్క భద్రత నుంచమని యేసు పరిశుద్ధనామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు ఒక మాట మనందరితో చెప్పాలని ఆశపడుతున్నాడు. ఆ యొక్క మాట ఏంటయ్యా అంటే, ప్రియులారా, మనం ఈ యొక్క జనరేషన్లో చూసినట్లయితే ఏం లేదయ్యా అంటే ఐక్యత లేకుండా పోతుందయ్యా. ఎందుకంటే ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరం ప్రియులారా. ఎందుకంటే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు కదా దేవుడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము. దీనికి స్తోత్రం ప్రియులారా. అయితే చూడండి, ఐక్యత అనేది మన యొక్క క్రైస్తవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది ప్రియులారా. ఎందుకంటే ఐక్యత ద్వారా ఏం చేయొచ్చని మనం చూసినట్లయితే సరసాలలో ఉన్న పేతురును సంఖ్యలను విడగొట్టింది ప్రియులారా ఆ యొక్క ఐక్యత అనే ప్రార్థన ప్రియులారా. అయితే మన జీవితంలో అటువంటి ఐక్యత ఉంటే ఒకసారి గమనించుకుందాం. ఎందుకంటే ప్రియులారా, మన దేవుడు అంటున్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు ప్రియులారా. అయితే చూడండి, ఆయన ఉండానన్న దేవుడు, మాట తప్పని దేవుడు. కానీ మనం ఇద్దరముగా ముగ్గురుగా కలిసి ప్రార్థన చేస్తున్నామా? ఐక్యతగా కూడి ప్రార్థన చేస్తున్నామా? దేవుణ్ణి స్తుతిస్తున్నామా ఐక్యతగా కూడి? అయితే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఐక్యతగా కూడి నన్ను ప్రార్థించండి, ఐక్యతతో కూడి నన్ను ఆరాధించండి, ఐక్యతతో కూడి నన్ను బలపరచండి, అప్పుడు నేను మీ మధ్యలో ఉంటాను అంటున్నాడు ప్రియులారా. అయితే మనం ఎటువంటి జీవితం కలిగి ఉన్నాము, మనం ఎటువంటి ఐక్యత కలిగి ఉన్నామో లేదో పరీక్షించుకున్నట్లయితే మనం లేనట్టే చూస్తాం ప్రియులారా. ఎందుకంటే మనం చూసినట్లయితే చాలామందికి సంఘాల్లో ఏముండదంటే ఐక్యత ఉండదు. చాలామంది చర్చిల్లో ఐక్యత ఉండదు. చాలామంది ఇంట్లో ఐక్యత ఉండదు. కానీ ప్రియులారా, దేవుడు అంటున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం ఉంటున్నాడు ప్రియులారా. అయితే ప్రియులారా, అటువంటి ఐక్యత మనం కలిగి ఉన్నామా పరీక్షించుకుందాం. ఎందుకంటే ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ, అది ఎంత పెద్ద వేదన పని అయినా కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను దాని నుంచి తప్పిస్తానన్నాడు. అయితే మనం ఉదాహరణగా చూసినట్లయితే పేతురు యొక్క జీవితం ప్రియులారా, పేతురుని శరసాలలో బంధించినప్పుడు ఆ సంఘం ఐక్యతతో కూడి ప్రార్థించగా అది ఏమైపోయిందంటే శరసాలు బద్దలసిపోయి. అయితే అటువంటి శక్తి, అటువంటి బలము ఐక్యత ప్రార్థనకు ఉంది ప్రియులారా. అయితే మనము కూడా ఒక సహోదరుల కింద, ఫెలోషిప్ కింద, అంటే ఒక ఐక్యత కింద కూడి ప్రార్థన చేస్తే మన జీవితంలో ఉన్న సమస్యలు పోవంటారా? మన జీవితంలో ఉన్న వేదనలు పోవంటారా? మన జీవితంలో ఉన్న కష్టాలు పోవంటారా? ఎందుకంటే ఐక్యత ప్రార్థన ఎంతో బలమైనది ప్రియులారా. ఎందుకంటే ఐక్యత అనేది ఎంతో అద్భుత కార్యాలు చూసినట్లు మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఎక్కడో చూసిన ఐక్యత అనే మాటకు చాలా వాల్యుబుల్ ఉంది ప్రియులారా. మనం ఎన్నోసార్లు చూసాం ఐక్యతగా కూడి ఎన్ని జయించగలము, ఐక్యత ఉంటే ఏం చేయగలం అనేది ఎన్నోసార్లు ఎన్నో గ్రంథాల్లో చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఐక్యతగా కలిగి ఉందాం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, కీర్తనలు మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనలు 33వ అధ్యాయం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట నివసించుట ఎంత మేలు, ఎంతో మనోహరము ప్రియులారా. అయితే చూడండి, ఎంత మేలు, ఎంతో మనోహరం అంటున్నాడు. దీనికి స్తోత్రం. అయితే అటువంటి ఐక్యత కలిగి ఎంతో మేలు తెచ్చుకుందాం, అలాగే మనోహరమైన జీవితం కలిగి ఉందాం. ఇటు ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.